హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ యూజీ 2025 సిటీ కన్ఫర్మేషన్ పేజ్. అంటే మనకు సెంటర్ అనేది ఏ సిటీలో ఉంటుంది ముందుగానే మనకు ఎప్పుడు కానీ ఇస్తూ ఉంటారు. ఆ సిటీ ఏ సెంటర్లో వచ్చింది అనేది తెలుసుకొని ఆ సిటీ మీకు దగ్గరలో ఉందా, దూరంలో ఉందా, ఎన్ని అవర్స్ జర్నీ అనేది ఆలోచించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళైతే ఆ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారు. మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఆ సిటీ సెంటర్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ నుంచి, jaipalanday.com నుంచి 2025కి సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్ తీసుకురాబోతున్నా. కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. 1 సెకండ్లో ఇచ్చి ఒక చిన్న లైక్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఎన్టీఏకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ neat.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సిటీ ఫర్ ది అప్లికెంట్స్ ఆఫ్ నీట్ యూజీ 2025 ఇక మీకు చెక్ చేసుకుంటే 23rd రోజు మనకు ఈ సర్కులర్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక ఎగ్జామ్ May 4th రోజు 2 నుంచి 5 PM ఇది కేవలం టైం డ్యూరేషన్ మాత్రమే. కానీ మనం ముందుగానే సిటీకి వెళ్ళాల్సి వస్తుంది, ముందుగానే సిటీ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మరి ఆ సిటీ సెంటర్ ఎక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు 2 లింక్స్ ఇచ్చారు. అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ఆల్టర్నేట్ లింక్. ఏ లింక్ అయినా పర్లేదు, మీరు డైరెక్ట్గా ఆ పర్టికులర్ లింక్ క్లిక్ చేసి మీకు ఉన్నటువంటి యూజర్ని పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ ఇంకా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఫామ్ ఎలా ఓపెన్ అవుతుంది అంటే ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో అప్లికేషన్ నంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ అండ్ పీడబ్ల్యూడి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీంట్లో మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చేంజ్ చేయడానికి అయితే ఏం లేదు, బట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ డీటెయిల్స్ అని చెక్ చేసుకుందాం. మనకి ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియమా, ఏ మీడియం ఆఫ్ పేపర్ వస్తుంది. నెక్స్ట్ రిపోర్టింగ్ టైమ్, మనం సెంటర్కి ఎక్కడ సెంటర్ అలాట్ అవుతుందో ఆ సెంటర్ 11 o'clockకే మీరు సెంటర్కి రిపోర్ట్ చేయాలి. విషయం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ఎన్ని గంటలకు ఉంది నాన్న? ఎగ్జామ్ 2 o'clockకే ఉంది, బట్ వీళ్ళు ఎన్ని గంటలకు ఇక్కడ రిపోర్టింగ్ చేయమంటున్నారంటే సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఇది ఇండియా లెవెల్లోనే చాలా పెద్ద ఎగ్జామ్. సో దానికి సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ అదంతా కూడా ఏ మెటీరియల్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇక వచ్చేసి గేట్ క్లోజింగ్ టైం 1:30 వరకు అలో ఉంటుంది. 1:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే అలో చేయరు. ఇదేంటి 2 o'clock కదా ఎగ్జామ్ అంటే, సో వాళ్ళు ఇచ్చిన టైమింగ్ ఏంటిది 11 నుంచి 1:30 మధ్య మీరు హాల్లోకి ఎగ్జామినేషన్ హాల్లోకి అలో ఉంటుంది. తర్వాత అయితే అలో అయితే ఉండదు. ఇది ఇక ఎగ్జామ్ డ్యూరేషన్ 2 నుంచి 5కి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిటీ ఎగ్జామినేషన్ హైదరాబాద్, సికింద్రాబాద్, మీ కరీంనగర్ ఉందా, వరంగల్ ఉందా, కర్నూలు ఉందా, కడప ఉందా, చిత్తూరు ఉందా అనేది చెక్ చేసుకోండి. ఈ సిటీ మీరు ఉన్నటువంటి ప్లేస్కి ఎంత దూరము, సో ఎంత దూరం అయితే మీరు ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలి. కొంతమందికి తెలంగాణ నుంచి ఆంధ్రకి, ఆంధ్ర నుంచి తెలంగాణకి, కొంతమంది రాజస్థాన్ నుంచి ఇక్కడికి, ఇలా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకొని ఉంటారు. కాబట్టి ట్రైన్స్ ఉన్నాయా లేదా, బస్ అవైలబిలిటీ ఉందా లేదా, మనమే ఒక రోజు ముందు రీచ్ కావడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామ్ రోజు ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే జర్నీకి చాలా మనం అలసిపోతాం. కాబట్టి మ్యాక్సిమం ఎవరికైతే సిటీ దూరంగా ఉందో వాళ్ళైతే 1 day బిఫోరే మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక లేదన్నా మా సిటీలో మాకే వచ్చేసింది, జస్ట్ మేము ఉండేది కరీంనగర్లోనే, మేము ఉండేది వరంగల్లోనే, మా సిటీ మాకే వచ్చేసి అంటే వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ తెలిసినప్పటికీ కూడా సిటీ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకోండి. సో దీని తర్వాత సెంటర్ నేమ్ వచ్చిన తర్వాత ఏం చేయాలని కూడా చెప్తాను. ఇక దీంతో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదువుదాం. సో మ్యాక్సిమం మీరు 11 o'clockకే రీచ్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో సెంటర్కి అయితే. దాని తర్వాత 1:30కి అయితే ఎట్టి పరిస్థితుల్లో అలో లేదు. దీంతో పాటు ఏమేమి ఐటమ్స్ మనకు క్యారీ చేయొచ్చు ఏంటి అనేది స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైతే మరి సిటీ సెంటర్ మీరు అనుకున్న సెంటర్ వచ్చిందా, వేరే సెంటర్ వచ్చిందా, అంటే నేనైతే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి హైదరాబాద్ వచ్చింది, మీరు అనుకున్న సెంటర్ వచ్చిందా
లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్న డిఫరెంట్ సెంటర్, అన్న సేమ్ సెంటర్ అని పెట్టేసండి. డిఫరెంట్ సెంటర్ అయితే డిఫరెంట్ సెంటర్ పెట్టండి. ఎంతమందికి డిఫరెంట్ సెంటర్ వచ్చింది, ఎంతమందికి లాంగ్ సెంటర్ వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్ బేస్ చేసుకొని మీరు ఆ గ్రూప్లో కనుక ఉంటే అంటే సేమ్ పర్సన్ కనుక ఉంటే మేబీ సేమ్ సెంటర్ కూడా రావచ్చు. కాబట్టి ఒకసారి మీకు సంబంధించినటువంటి సిటీ నేమ్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఇంత కష్టపడి ఒక ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకురావడానికి మనం ఎంతో టైం అనేది హెచ్చించాల్సి వస్తుంది. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక రానున్న రోజుల్లో jaypal.com సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్ 2021 నుంచి వెళ్ళి 2024 వరకు ఎన్నో రకాల రిపోర్ట్స్ అయితే అందించాను. 25కి సంబంధించి కూడా చాలా రకాల రిపోర్ట్ జనరేట్ చేయబోతా ఉన్నాను. ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్, ఇటు ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోట, డీమ్డ్ కాల్, ఇలా చాలా రకాల రిపోర్ట్స్, చాలా రకాల అనాలిటిక్స్ వీడియోస్ ఎన్నో చేశాను. అలాంటి న్యూస్ కోసం కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ jaypal.com గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మరి ఈ లింక్లో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇది మొత్తం మీద అయితే నీట్కి సంబంధించినటువంటి సిటీ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.